నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడంతో పాటు రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేశారు పేర్కొన్న తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు. కూటమి ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ గొప్పలు చెప్పుకోవటానికి మరియు బడాయి మాటలు మాట్లాడుకోవటానికి ఉద్దేశించినదిగా కనిపిస్తోంది విమర్శించిన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి. వార్తల్లోని వివరాలు. దామోదర సంజీవయ్య క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడంతో పాటు రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేశారని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు పేర్కొన్నారు. శనివారం దామోదర సంజీవయ్య 105వ జయంతి కార్యక్రమంలో భాగంగా జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జాయింట్ కలెక్టర్తో పాటు డిఆర్ఓ నరసింహులు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా జేసీ దామోదర సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ దామోదర సంజీవయ్య భారతదేశంలోనే మొదటి దళిత ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా పనిచేశారని అన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడం, తద్వారా విలువలతో కూడిన రాజకీయ నాయకుడిగా ఎదగడంతో 38 సంవత్సరాలు అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రిగా అయ్యారని అన్నారు. నిబద్ధత విలువలతో కూడిన రాజకీయ నాయకుడైన దామోదర సంజీవయ్యను ప్రజలందరూ గుర్తించుకోవాలని భావించి ఆయన జన్మదిన వేడుకలను నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. విద్యతో అభివృద్ధి సాధ్యమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నమ్మేవారని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఖచ్చితంగా చదివించాలని, విలువలు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోగలవని, తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపాలని కోరారు. ఈ కార్యక్రమానికి నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సదాశివం, సుప్రీంకోర్టు అడ్వకేట్ నాగపట్ల రాజగోపాల్, ఎస్వి యూనివర్సిటీ ఎంప్లాయీస్ యూనియన్ నుండి పరమశివం, ఎస్సీ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కి రెండవ ముఖ్యమంత్రి, మొదటి దళిత ముఖ్యమంత్రి, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోనే అతను తొలి దళిత ముఖ్యమంత్రి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మరియు 38 సంవత్సరాలకే అతి పెద్ద వయసులో ముఖ్యమంత్రిగా అతనికి కీర్తి, అంటే అతనికి ఆ పదవి అలంకరించారంటే అతని యొక్క విలువలతో కూడిన విద్య మరియు విలువలతో కూడిన క్రమశిక్షణ ఉండడం వల్ల ఈ రోజు మనం అతని గురించి ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలని మంచి ఉద్దేశంతో జీవో ఇచ్చి అన్ని కలెక్టరేట్, అన్ని జిల్లాల్లో కూడా దామోదరం సంజీవయ్య గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాల్సిందిగా మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మనం ఈ రోజు ఇక్కడ ఎంతమంది పెద్దల సమక్షంలో మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. చాలా మంది మన పెద్దలు కోరారు, ఇది ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఎక్కువ మంది విద్యార్థుల ముందు చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ మనం ఏ విధంగా చేయడానికి కలెక్టర్ గారితో నేను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మన సభ్యులు డిఎం సభ్యులు ఉన్నారు కాబట్టి అందరితో మాట్లాడుకొని ఆ విధంగా మనం ప్రయత్నం చేయడం జరుగుతుందండి. కూటమి ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ గొప్పలు చెప్పుకోవడానికి మరియు బడాయి మాటలు మాట్లాడుకోవడానికి ఉద్దేశించినదిగా కనిపిస్తోందని, ప్రజలను ఉద్ధరించడానికి కాదని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి తెలిపారు. సోత్కర్ష మరియు పరనింద మాత్రమే కనిపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. అప్పులు తెచ్చుకోవడానికి రాష్ట్ర స్థూల ఉత్పత్తిని పెంచి చూపడం 2017 నుంచి రాష్ట్ర అధినేతలకు అలవాటుగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. జంబోజెట్ బడ్జెట్లను ప్రవేశపెట్టి ఆదాయం లేకపోవడంతో సవరించేటప్పుడు కేటాయింపులను తగ్గించుకోవటం గత కొంతకాలంగా రాష్ట్రంలో సాధారణ విధానంగా మారిందని కందారపు మురళి విమర్శించారు. ఉద్యోగులకు 12వ పే రివిజన్ కమిషన్ ఇవ్వకపోవటం, కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం నిర్ణయించకపోవటం, యాజమానులకు అనుకూలమైన లేబర్ కోడ్లు మరియు కార్మిక సంస్కరణల గురించి గొప్పగా చెప్పుకోవటం చేతగానితనమేనని ఆయన అన్నారు. ఈ బడ్జెట్ కార్మికులు, ఉద్యోగుల హక్కులను పూర్తిగా విస్మరించిందని, ప్రజల సమస్యలకు పరిష్కారం చూపలేదని ఆయన అన్నారు. నిరుద్యోగం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, పోలవరం, అమరావతి రాజధాని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులలో ప్రాధాన్యత క్రమం, అధిక ధరలు తదితర మౌలిక అంశాలు ఈ బడ్జెట్లో కొరవడిందని కందరపు మురళి పేర్కొన్నారు. నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టారు. ఆయన తర్వాత వ్యవసాయ శాఖ బడ్జెట్ని అచ్చెన్నాయుడు గారు శాసనసభలో
ప్రవేశపెట్టడం జరిగింది. అదే మాదిరి శాసన మండలిలో కూడా హోంమంత్రి అనిత గారు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఈ 2 బడ్జెట్లని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ బడ్జెట్లో ఉన్న సారాంశం ఏమిటి? బడ్జెట్కు సంబంధించి పాలక పార్టీలు, ముఖ్యంగా కూటమి పార్టీలు చెబుతున్న దానికి ఆచరణకి పొంతన ఉందా లేదా అని చెప్పి చూసినప్పుడు బడ్జెట్ గురించి ఒక్కటే మాట మనం అనుకోవచ్చు. అదేంటనంటే సోత్కర్ష పరనింద, బడాయి మాటలు, ఆచరణకు పొసగని కేటాయింపులు. ఇది ఒక్క మాటలో ఈ బడ్జెట్కి సంబంధించి చెప్పాలనంటే కనిపించేది. 3,32,205 కోట్ల రూపాయలతో భారీ జంబో బడ్జెట్ని ప్రవేశపెట్టారు. బడ్జెట్ తర్వాత బడ్జెట్కి కనీసం 10% పెంపుదలతో ఆదాయాన్ని కానీ వ్యయాన్ని కానీ పెట్టాలి అనేది ఒక ఆనవాయితీగా నడుస్తున్నటువంటిది. అంటే 3,22,000 కోట్ల రూపాయలతో గత బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టారు. ఆ తర్వాత 10% అని అంటే మరొక 30,000 కోట్ల రూపాయలు అదనంగా పెరుగుతుంది అని చెప్పి అంచనా కూడా వేశారు. కానీ వాస్తవంగా 10,000 కోట్ల రూపాయల పెంపుదలతో మాత్రమే ఈ బడ్జెట్ను పెంచి పెట్టడం అనేది జరిగింది. ఈ విషయాన్ని ముఖ్యంగా గమనంలో పెట్టుకోవాలి. కారణం ఏమిటి అన్నప్పుడు కేంద్ర బడ్జెట్ గురించి చర్చించేటప్పుడు కూడా చెప్పాం. ఆదాయాలు పెరగలేదు, వ్యయాలకు కేటాయింపులు, ఖర్చుకి కేటాయింపులు గతంతో పోలిక చేస్తే తగ్గాయి. 20 పథకాలు ఉంటే 17 పథకాలకి తగ్గించేశారు. ఒక పథకానికి యథాతథంగా ఉంచారు, మరో 2 పథకాలకి చాలా స్వల్పంగా పెంచారని చెప్పి గతంలో మాట్లాడుకున్నాం. ఇదే పరిస్థితి యావత్ దేశానికి కూడా వర్తిస్తుంది అని ఆ సందర్భంగా కూడా చర్చించాము. IMF వ్యాఖ్యానాలు, అదే మాదిరి ఆర్థిక సర్వే హెచ్చరికలు, వీటన్నిటిని కూడా కేంద్ర బడ్జెట్కి సంబంధించి చర్చ జరిగినప్పుడు చర్చించుకోవడం జరిగింది. పూర్తిగా దేశానికి లోబడి పరిస్థితులు రాష్ట్రాల్లో ఉంటాయి, దాంట్లో ఏమాత్రం మినహాయింపు లేదు. 2,32,000 కోట్ల రూపాయల కత్తిరింపులు జరిగాయి దేశంలో రాష్ట్రాలకి రావాల్సిన వాటాల నుంచి. ఈ విషయాన్ని కూడా గతంలో చర్చించుకున్నాం. ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవింద నామాలతో మారుమోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకే సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు వాసుదేవరెడ్డి, అన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పళని, మునికోటిరెడ్డి, నరసింహారెడ్డి, పొన్నాల జేజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామనామ స్మరణ చేస్తూ భక్తులందరూ కూడా ఎంతో ఆధ్యాత్మికంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి వచ్చి భగవంతుడిని నామస్మరణ చేసుకుంటూ మహిళలు కానీ పురుషులు కానీ అందరూ కూడా వయోవృద్ధాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళు ఎంతో ఆధ్యాత్మికంగా ఇక్కడికి వచ్చి స్వామివారిని స్మరించుకుంటూ ఈ 4 పురవీధుల్లో కూడా తిరిగి వారిని ప్రచారం చేసుకుంటూ భగవంతుడిని స్మరణ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా ఆ భగవంతుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్య అష్టైశ్వర భోగభాగ్యాలు కలుగజేయాలని, వారు ఇంకా భవిష్యత్తు బాగా ఉండాలనేసి అందరినీ కోరుకుంటూ సన్నిధానంలో ఈరోజు 4 మాడ వీధుల్లో ఆ యొక్క భజన సంకీర్తనని పూర్తి చేసుకున్నాము. రేపు శివరాత్రి శుభ సమయము, శివుడికి ఒక్కరోజు రాత్రి కాబట్టి మనకందరికీ కూడా 365 రోజులు రాత్రులు గడుస్తాయి. కానీ శివుడికి ఒక రాత్రి, ఆయన ఉద్భవించినటువంటి రోజు రేపు రాత్రి 12 గంటలకి ఆయన ఉద్భవన అంటే శివ లింగోద్భవన జరుగుతుంది. ఆ టైంలో చక్కగా అభిషేకాలు, నమకం, చమకం, రుద్రం ఈ విధంగా స్వామికి అలంకరణ, ఆ విధంగా అభిషేకాలు చేస్తారు. కాబట్టి రేపు శివరాత్రి పర్వంగా అందరూ కూడా శివనామస్మరణ చేస్తూ అదేవిధంగా రామనామస్మరణ చేయాలి. శివుడు శివరాత్రి రోజు శివుడిని ప్రార్థించడమే కాదు,
శివరాత్రి రోజు రామనామ స్మరణ చేసినంత వరకు స్వర్గాన్ని మోక్షాన్ని ఇచ్చేటటువంటి రోజుగా రేపు భావించారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క నగర సంకీర్తన భజన మండలి అందరూ కూడా రేపు భజన సంకీర్తన రామనామ స్మరణ చేసి శివుని యొక్క అనుగ్రహాన్ని పొంది విష్ణువు యొక్క మాయలో నుండి బయటపడి అందరికీ స్వర్గం మోక్షం అనుగ్రహించాలని భగవంతుడు ఈ సంవత్సరం పూర్తిగా అందరికీ ఆయురారోగ్య భోగభాగ్యాలని ఆ శివుని యొక్క అనుగ్రహము ఈ యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలగాలని సంపూర్ణంగా మనసారా వేడుకుంటూ గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో చేసినటువంటి భజన బృందము, అదేవిధంగా తిరుమల పురక్షేత్రము, తిరుపతి గ్రామస్తులందరికీ కూడా భక్తులందరికీ కూడా శుభం కలగాలని మరి ప్రార్థించుకుంటున్నాము. నవాబ్ కేఫ్ మూవీ టీం తిరుపతిలో ఓ ప్రైవేట్ హోటల్లో ఘనంగా ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి చిత్ర బృందం సభ్యులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరై సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి చిత్ర బృందం సభ్యులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరై సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. సినిమా కథాంశం, నిర్మాణ విలువలు, ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాల గురించి దర్శకుడు వివరించారు. ఈ చిత్రం వినోదంతో పాటు భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇస్తూ తెరకెక్కించామని తెలిపారు. సంగీతం, సినిమాటోగ్రఫీ, నటీనటుల ప్రదర్శన చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే కథతో వస్తున్నామని, అందరి ఆశీర్వాదం, మద్దతు కావాలని అన్నారు. అనంతరం నిర్మాతలు మాట్లాడుతూ చిత్ర నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదని స్పష్టం చేశారు. సో ఇనిషియల్గా చాయ్ వాలా అని ఎప్పుడైతే టైటిల్ అని అనుకున్నామో చాలా ఎక్సైట్ అయ్యాము. అండ్ మా కథకి చాలా యాప్ టైటిల్ అని అనిపించింది. బట్ కొన్ని అనుకోని కారణాల వల్ల కొంత అబ్జెక్షన్ మాకు ఎప్పుడైతే టైటిల్ మీద వచ్చిందో, ఆల్టర్నేటివ్ టైటిల్ ఏంటి అని చూస్తున్నప్పుడు నవాబ్ కేఫే అనేది చాలా చాలా బ్యూటిఫుల్ టైటిల్ అని అనిపించిందండి. అంటే పర్టికులర్గా సినిమా మొత్తం ఒక ఫాదర్ అండ్ సన్ మధ్యలో జరుగుతూ ఉంటుంది. రాజీవ్ కనకాల గారు ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేశారు. చాలా ఒక ఎమోషనల్ బాండ్. అండ్ మనం చూస్తుంటామండి చాలా చోట్ల, మనం ఒక చిన్న ఇరానీ కేఫ్ లాంటి ఒక సెటప్లో ఒక నవాబ్ కేఫ్ అనే ఒక చిన్న ఇరానీ కేఫ్ లాంటి దానికోసం జరుగుతున్న ఒక స్ట్రగుల్ అండి ఫాదర్ అండ్ సన్ మధ్యలో. అలా అని చెప్పి ఎమోషనల్ అంటున్నాం కదా అని చెప్పి ఎలాగో మిమ్మల్ని ఏడ్పించాలనో హెవీగా మీకు మిమ్మల్ని అప్సెట్ చేసి పంపించే సినిమా అవ్వదండి. డెఫినెట్గా ప్రతి ఒక్క సీన్లో మీకు ఒక స్మైల్ అయితే మీ ఫేస్ మీద ఉంటుంది. సార్ చాలా అంటే ఫుల్ ఆబ్స్టికల్స్ సార్, అటు ఇటు మేము పేరు మారుస్తాం, సెన్సార్ ప్రాబ్లం రావటం, అప్పుడు ముందే రిలీజ్కి ప్లాన్ చేసుకున్నాం, రిలీజ్ డేట్ పుష్ అయింది. కానీ అన్నిటికీ ఒక డెస్టినీ అనేది ఉంది కదా, ఏదో ఒక టైము. బట్ నాకు ఏంటో ఇంకోటి పెద్ద ఒక హ్యాపీనెస్ అంటే మేము తిరుపతి వచ్చి మాకు ఈ డెస్టినీ ఇది పూర్తి అయింది. ఇది ఒక కంప్లీట్ సర్కిల్ లాగా మాకు అయింది. ఇంతవరకు మాకు వెళ్ళిన ఆబ్స్టికల్స్, ఇంతవరకు మేము చూసిన ఏ సిచ్యువేషన్స్ అయినా దాన్ని అలా తిరిగి ఇక్కడ తిరుపతికి వచ్చి అలా మాకు మొత్తం ఒక కంప్లీట్ ఫీలింగ్ వచ్చింది. సో ఇవాళ నిన్న మేము నడిచాం కింద నుంచి, అండ్ దెన్ వాళ్ళ పొద్దున్న మేము స్వామిని చూసి వచ్చేసరికి ఒక కంప్లీట్ ఫీల్ అనమాట. సో ఐ గెస్ ఇదంతా జరిగిందానికి ఒక మంచి ఒక రిజల్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ ఆల్సో వీ హ్యావ్ వెరీ రొమాంటిక్ సాంగ్, సఖీరే సాంగ్. ఓకే, దట్ ఈస్ వెరీ గుడ్. సో వి రిలీజ్డ్ ఐ థింక్ 1.5 months బ్యాక్. దట్స్ ఆల్సో వెరీ గుడ్ అండి. సో అండ్ ఆల్సో మై ఎడ్యుకేషన్ pretty much in తిరుపతి అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడ తిరుపతి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని మీతో ఎట్లా కలిసి క్లోజ్గా, అందులో నా ప్రొడక్షన్ నెంబర్ 1 గురించి మీతో మాట్లాడుతున్నందుకు చాలా వెరీ హ్యాపీ అండి. సో హ్యాపీగా ఉన్నానండి. సో మూవీలో ఎలా ఉంటుందంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇట్స్ లైక్ ఓకే కామెడీ, లవ్ అండ్ ఎమోషన్ అండి. is like is a mixture of the taste of the current audience. Movie is very good అండి. So that's it so far. Okay, thank you for everything. Okay, so to give this opportunity to talk with you guys. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో సినీ నటుడు నరేష్ దంపతులు, నవాబ్ కేఫ్ చిత్ర బృందం, హీరో శివ కందుకూరి, హీరోయిన్ తేజు అశ్విని, దర్శకుడు ప్రమోద్ హర్ష, నిర్మాత ఆర్ వెంకట్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివ కందుకూరి. ఇవాళ మా నవాబ్ కేఫ్ అనే టీంతో స్వామిని దర్శించుకోవడం జరిగింది. తిరుపతి సిటీలో మా ట్రైలర్ లాంచ్ అని ఎప్పుడైతే అన్నారో స్వామిని దర్శించుకోవడానికి అది ఒక అవకాశంగా వాడుకుందాం అని అనుకున్నాము. అండ్ మా స్వామిని ఐ థింక్ చూసి ఆ తర్వాత మా ట్రైలర్ లాంచ్ చేయడం అనేది ఆయన బ్లెస్సింగ్స్ మాతో పాటు ఉన్నాయని మేము అందరం నమ్ముతున్నాము.
చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎప్పుడు ఇక్కడికి రావటము, స్వామివారిని చూడటం డెఫినెట్గా చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఈ నెల 20th మా సినిమా రిలీజ్ అవుతుంది. సో ఈ పాజిటివిటీతో, ఈ బ్లెస్సింగ్స్తో ముందుకెళ్ళి మా సినిమా మీ అందరికీ నచ్చాలని, మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ, సో మా టీం అంతా ఇక్కడ ఉన్నాము. మా డైరెక్టర్ ప్రమోద్ గారు, మా హీరోయిన్ తేజు గారు అండ్ మా ప్రొడ్యూసర్ వెంకట్ గారు. సో ఇవాళ మధ్యాహ్నం 3 o'clockకి తిరుపతిలో మా కాలేజ్లో, మేము మెడ్జీ కాలేజ్లో ట్రైలర్ లాంచ్ చేస్తున్నాము. సో ట్రైలర్ కూడా మీ అందరికీ నచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. నా పేరు తేజు అశ్విని. వాళ్ళ స్వామివారి దర్శనం జరిగింది, అన్నీ సక్సెస్ఫుల్గా, హ్యాపీగా, స్మూత్గా జరిగింది. సో ఆ మూవీ కూడా అలాగ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ట్రైలర్ లాంచ్ వాళ్ళు అవుతుంది కాలేజ్లో, అండ్ తిరుపతిలో జరిగేది మాకు చాలా చాలా స్పెషల్. స్వామివారి బ్లెస్సింగ్ మాకు డైరెక్ట్గా వస్తుందని అనిపిస్తుంది. సో మీరందరూ చూడండి. Feb 20th సినిమా వస్తుంది, ప్లీజ్ చూడండి, చెప్పండి ఎలా ఉంది. అండి, ఇవాళ మేము స్వామివారిని దర్శించుకున్నాం. చాలా చాలా పాజిటివ్గా ఉంది. అండ్ మేము 3 o'clockకి మెడ్జీ కాలేజ్లో ట్రైలర్ని లాంచ్ చేస్తున్నాం. సో స్వామివారి సపోర్ట్, మీ సపోర్ట్ అన్నిటితో బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Venkat Papadip Pande. I am co-producer. My wife is producing. The movie name is Nawab Cave. This is my first production అండి. సో తిరుపతితో నాకు చాలా అనుబంధం ఉందండి. నేను ఇక్కడే చదువుకున్నాను. ఇది మై ఫస్ట్ ప్రొడక్షను. ఓకే, నేను వెరీ హ్యాపీ టు ఈరోజు మేము ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాము తిరుపతిలో. సో స్వామివారిని బిఫోర్ ట్రైలర్ రిలీజ్కు స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా ఈరోజు 3 PM తిరుపతిలో కింద కాలేజ్, ఎస్విసి కాలేజీలో వీఆర్ రిలీజింగ్ ద ట్రైలర్ అండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రొడక్షన్. అండ్ స్వామివారి సన్నిధిలో స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళి ట్రైలర్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉందండి. సో గాడ్ గోనా బ్లెస్ మీ. ఐ గోనా డూ మోర్ మూవీస్ అండర్ మై ప్రొడక్షన్. మై ప్రొడక్షన్ నేమ్ ఇస్ అర్షికా ప్రొడక్షన్ అండి. సో దిస్ ఇస్ మై ప్రొడక్షన్ నెంబర్ 1. రిలీజింగ్ ఆన్ థియేటర్స్ ఇన్ February 20 అండి. ప్లీజ్ వాచ్ ద మూవీ. మూవీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అండి. ఈజ్ ఎక్సలెంట్. డెఫినెట్గా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ అండి. ఈజ్ 0 cuts, వెరీ క్లీన్ మూవీ, వెరీ ఫెంటాస్టిక్ మూవీ అండి. సో థ్యాంక్ యూ ఫర్ ఎవరిబడి టు గివ్ దిస్ ఆపర్చునిటీ టాక్. స్వామి దగ్గర కొంచెము నా మూవీ గురించి నేను మాట్లాడినందుకు, అందులో నా ఫస్ట్ ప్రొడక్షన్కు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 7 సంవత్సరాల క్రితం పుల్వామా దాడిలో వీరమరణం పొందిన త్రిదళ వీర జవాన్లను స్మరించుకుంటూ శనివారం చిత్తూరు సంసిద్ధ క్యాంపర్డ్ స్కూల్ 3 శాఖల విద్యార్థులు ర్యాలీగా తరలివచ్చి స్థానిక గాంధీ విగ్రహం వద్ద క్యాండిల్తో వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు ఒక విషాదపూరితమైనటువంటి రోజు. 2019 February 14వ తేదీన పుల్వామా జిల్లాలో లాతపోరా అనేటువంటి గ్రామం దగ్గర, జమ్మూ కాశ్మీర్ లో మన భారత CRPF జవాన్ల వాహనం పైన ఉగ్రదాడి జరిగింది. ఈ ఉగ్రదాడి జరిగి 7 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ ఉగ్రదాడి యొక్క ఉగ్ర కుట్రను భగ్నం చేస్తూ మన భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకునింది. అమాయకులైనటువంటి 40 మంది వీర సైనికులు అసువులు బాసారు. ఈ సంఘటనలో చాలా మంది గాయపడ్డారు కూడా. ఇది ఒక హెచ్చరిక. ఇది పిల్లలలో, మన ప్రజలలో ఒక ముందు కనువిప్పు తీసుకురావాలి. పుర ప్రజలు దీని పట్ల అప్రమత్తత ఉండాలి. అంతేకాకుండా ఇటువంటి దాడులు జరగకుండా మన భారత ప్రభుత్వం చాలా చర్యలు తీసుకునింది. ఈ చిన్న సంఘటన నుంచి మనకు తెలియవచ్చేది ఏమంటే, జవాన్లు వాళ్ళ యొక్క జీవితాలను దేశం కోసం త్యాగం చేస్తున్నారు. ప్రతి విద్యార్థి, ప్రతి పౌరుడు ఈ త్యాగాన్ని ఒక నిర్వచనంగా ఎంచుకొని దేశం పట్ల భక్తి శ్రద్ధలతో గౌరవపూరితంగా ఉండాలని తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంలో మా యొక్క చిన్న నివాళి, వీర జవాన్లకు మా యొక్క చిన్న నివాళి. Teachers and my dear friends, myself I am Mokshita and I am from Sunset Camford School. Today we gather here to remember our soldiers who sacrificed their lives in the Pulwama attack. Their courage teaches us the true meaning of patriotism and bravery. They stood strong to protect our country without minding about their own lives. Because of their sacrifice, we live freely and safely every day. This silent rally is not just about a walk, but a promise to always respect our heroes. As we light these lamps, let us fill our hearts with gratitude and pride.
Their sacrifice will always inspire us to be disciplined, responsible, and united citizens. Let us work hard, love our country, and spread unity and peace. The bravery of our soldiers will always guide and inspire us. Thank you. Jai Hind. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడంతో పాటు రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేశారు పేర్కొన్న తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు. కూటమి ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ గొప్పలు చెప్పుకోవటానికి మరియు బడాయి మాటలు మాట్లాడుకోవటానికి ఉద్దేశించినదిగా కనిపిస్తోంది విమర్శించిన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.